సుహాస్ బాబుని అంటారా, మా నాయనమ్మ తీసుకొని వెళ్ళింది రోజు. అంటే మా అక్కాయి కూతురు ఉంది, ఇంకా అమ్మాయి అయినా మా నాయనమ్మ అయితే తీసుకుని వెళ్తూ ఉంటారు. బావేమో పనికి వెళ్ళాడు, మధ్యాహ్నం 1 గంట కల్లా వస్తాడు. సరేనా? ఇంక ఇంట్లో పనులు మొత్తం చేసుకున్నా, ఇంకా ఏదో ఒకటి స్పెషల్ చేయాలి పిల్లలు వచ్చేలేకేసి, ఇంకా సాయంత్రానికి అని చెప్పేసి. ఇంక ఈ మధ్య సుహాస్ కూడా తినడం చాలా తగ్గిస్తున్నాడు. ఇంక అందుకని చెప్పేసి ఇంక అబ్బాయికి సేమియా రాగ్జావ్ కూడా కాసేసాను. మాటలు అదిగోండి, మా సుహాస్ బాబు కూడా వస్తున్నాడు. ఏం పవిత్ర, అబ్బాయి ఏడుస్తుందా? అయింది మా. ఏం సంగతి? దాడు కూర్చున్నా. ఇప్పుడేనండి వెళ్ళింది సుహాస్, ఎంతో 1 గంట అవుతుంది. ఇంకెట్లా వెళ్ళాడో లేదో, ఇంకేడుస్తూ ఉంటాడు. ఇప్పుడే రాగ్జావే కాసాను, సేమియా వేసి. కూర్చో. ఏం సంగతి? ఏం లేదు. ఏం చేస్తున్నారు మా పెద్దమ్మ, నయోమి, అపర్ణ వాళ్ళు? స్పెషల్ అంట కనుక్కో. ఏంది? ఆగస్టు 10. ఆగస్ట్ 10 ఏముంటుందంట స్పెషల్? చెప్పుకో. నాకేం తెలీదు మా. ఆగస్టు 15 జాతీయ జెండా పండుగ. ఆగస్టు 10 నా బర్త్డే. ఈరోజు నీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే పవిత్ర. ఇంకేం సంగతి మరేంది? పుట్టినరోజు సెలబ్రేషన్ పార్టీ వా పుష్ప? మా అమ్మోళ్ళు ఉంటే గ్రాండ్గా చేసేవాళ్ళు, మా అమ్మోళ్ళు లేరు. ఎక్కడికి వెళ్ళారు? మైసూరు. అవును, ఎప్పుడు వస్తారు మరి మైసూరు వెళ్తే? 20 రోజుల తర్వాత. అయ్యో, ఆగస్టు 10 మా పవిత్రది. ఆగస్టు 23 పెద్దక్క ఈజీలు వచ్చింది కదా. ఈరోజు మా పవిత్ర పుట్టినరోజు అంట. మీరందరూ విష్ చేయండి. అయితేలే, మీ నాన్న మీ అమ్మ లేకపోతే నువ్వు అట్లా లేరు, నేను బర్త్డే చేసుకోవట్లేదు అని చెప్పేసి ఫీల్ అవ్వ మాకు, బాధపడ మాకు. బాబాయ్ని అడిగి నేను కేక్ తెప్పిస్తా, సరేనా? మా పెద్ద కూతురు అనమాట, అంటే మా అక్కయ్య కూతురు, మా పెదనాన్న వాళ్ళ కూతురు అనమాట. మా ఇల్లులో ఫస్ట్ చిన్నపిల్లలు ఇల్లే కదా. మా అమ్మ కానీ నేను కానీ వీళ్ళక్క విజయలక్ష్మిని, పెద్ద అమ్మాయిని, బాయ్ ఫ్రెండ్స్ మా అన్నయ్య, ఇంకా వీళ్ళ అక్కయ్యని, ఈ అమ్మాయిని అయితే మా ఇళ్ళల్లో ఫస్ట్ చిన్నపిల్లలు ఇల్లే కాబట్టి అసలుకి చాలా బాగా చూసుకునేవాళ్ళం అన్నమాట. మేము రోజు వచ్చిద్ది, ఇంకా పిన్ని పిన్ని అని చెప్పేసి సుహాస్ బాబుని ఆడిపించి. మా అక్కయ్య మా మామయ్య వాళ్ళు అయితే ఇంకా బ్యారేళ్ళు కానీ మైసూరు వెళ్ళారు. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ ఉంటుంది కదా డాడీ. రోజు అక్కయ్య కదా దీని నేను చెప్పమన్నా హాయ్ అని. ఈరోజు అక్కయ్య బర్త్డే అంట. హ్యాపీ బర్త్డే చెప్పు డాడీ, చెప్పు. కేక్ పెట్టింది అక్కయ్య. సరే, బావ అయితే పనికి వెళ్ళాడు, వచ్చిన తర్వాత కనుక్కోవాలి. ఇప్పుడే టైం 1 గంట అవుతుంది. బావ ఏమంటాడో ఏమో. బావ వచ్చిన తర్వాత చెప్తాను. బావ పవిత్ర పుట్టినరోజు మరి అట్లా ఏందని చెప్పేసి. ఓకేనండి, ఇప్పుడు టైం వచ్చేసి 1 గంట మధ్యలో అవుతుంది. పవిత్ర, మీ బాబాయ్ వచ్చే టైం కూడా అయింది. వచ్చి రాగానే నేను బాబాయ్ వెళ్ళి ఏల్చూరు వెళ్ళి కేక్ తీసుకొని వస్తాం. మన రాజేష్ పెళ్ళికి తెచ్చుకున్నాయి అన్నయ్యగా. ఇంకో మాటల్లో బాబాయ్ కూడా వచ్చేసాడు. అడుగుదాం మరి బాబాయ్ని ఏమంటాడు. బావా బావా, ఈరోజు స్పెషల్ డే. అవును, పవిత్ర బర్త్డే. హ్యాపీ బర్త్డే పవిత్ర. ఇంకేమైనా అనుకున్నావు? అన్నదేనావా? ఇందాకలే వచ్చింది పని చేసుకుంటుంటే, చిన్నమ్మ ఈరోజు నా బర్త్డే ఏందో కనుక్కో అంటుంది. ఈరోజు స్పెషల్ డే ఏందో చెప్పుకో అంటుంది. ఏంటిది మా ఏందంటే ఈరోజు నా బర్త్డే ఆగస్టు 10 అని అంటా ఉంది. ఇంకేంది మరి? అన్నయ్య కానీ ఒక మాట అడగాలనుకుంటున్నా బావా. పవిత్ర పుట్టినరోజు కదా, చిన్నప్పటి నుంచి నేను ప్రిన్సీ గారిని ఎట్ట చూసుకున్నానా అట్ట సాక్కున్నాను అనమాట. వెళ్ళి
ఇప్పుడు అన్న వదిన కొట్టలేరు కదా. లేదు, మా అక్కయ్యన మా మామయ్య కూడా లేరు, బ్యార్నీలు కానీ మైసూర్ వెళ్ళారు. ఇంకా వచ్చిన కాడ నుంచి నా కాడే ఉంటుంది కదా, ఇంకా అట్లా చెప్పగానే మా అక్కయ్య మా బావ కూడా లేరు కదా, ఇట్లా కేక్ తీసుకొచ్చి ఇంకా డల్ గా ఉండకుండా బర్త్డే రోజు హ్యాపీనెస్ గా చేయాలని చెప్పేసి నేను అడిగి కేక్ తెప్పిస్తాలే అని చెప్పా. నన్ను అడిగేది ఏముంది, మంచి పనే కదా. పవిత్ర కూడా హ్యాపీ అయ్యిదిగా, హ్యాపీ చేద్దాం మరి. సరే, ఒక ముద్ద అన్నం పెడతాను తినేసి వెళ్ళి వెళ్ళి కేక్ తీసుకొస్తాం, నువ్వు అబ్బాయిని పట్టుకొని అక్కడికి వెళ్ళు, సరేనా? సరేనా పెట్టానా? సాస్ ఈ రోజు కేక్ తింటాడా? అవును. సరే, మీ తమ్ముడికి అలానే అప్పన్నా కూడా చెప్పు మరి. అక్కడ వెళ్తా, వాళ్ళకి చెప్పి అక్కడే వద్దాం, ఇక్కడికా ఏడే కదా చేద్దాం. సరే. ఆడెందుకు? సరే, ఆడ వదినానో అన్న ఉన్నట్టయితే అమ్మ ఉన్నట్టు అక్కడ చేసేవాళ్ళు. సరే, ఇక్కడే కట్ చేద్దాం పదండి, త్వరగా తేల్చూరు వెళ్ళి కేక్ అయి తీసుకొని వద్దాం. హ్యాపీ పవిత్ర? అక్క కేక్ తీసుకొని వద్దామా డాడీ? తీసుకొని వద్దామా? సరేనండి, భోజనం అయితే చేస్తాము, ఇంకా కేక్ తీసుకొని రావడానికి అయితే బ్యాకరీ దగ్గరికి వెళ్ళి కేక్స్ తీసుకొని ఫ్లాస్క్ కబోర్డ్స్ అన్ని తీసుకొని పెట్టుకోదాం. చలో, బాగా కేక్ ఆర్డర్ ఇచ్చావా? ఎంత టైం పట్టింది? ఓకే మరి. అది వద్దులే. సరే, తీసుకో. చకోడీలనా ఇలాంటివి నాకు ఏం వద్దులే, ఏం వద్దులే. రాజకుమారి అలా పై మాటికి వద్దని చెప్పింది. నేను నిజంగానే ఒకటే తీసుకుంటాను, ఎగ్ పఫ్. రాజుకి తీసుకోను. అప్పుడు రాజకుమారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. రాజు ముందే తింటా ఉంటాను, చూద్దాం మరి. ఏంటిది? ఏం ఆర్డర్ ఇచ్చా? ఎక్కువ పాటు ఇంకా ఒకటే తీసుకున్నాను, తిన్నట్టు. ఏమన్నా తప్పే, వద్దన్నా తప్పే. తింటా, ఎక్కువ తింటా. అన్నట్టు వీడియో 20 అని చెప్పేసి వీడియో తీయమన్నట్టు వస్తుంది కాదు, నేను ఎక్కువ ఎంత అని అడిగినట్టు ఉంది, తింటా అన్నదాన్ని. నువ్వు బ్యాగులు కాడికి వస్తే ఎందుకు ఇది అన్నట్టు కొంటావు అన్ని అడుగుతాను. ఎక్కువ తింటాను అంటున్నా. రాజకుమార్ అనుకుంది నేను వద్దన్నా కూడా మా బావ తీసుకుంటాడులే, ఒకటికి 2 తీసుకుంటాడు, చెరో ఒకటి తినవచ్చు అని చెప్పేసి రాజకుమార్ అనుకుంటుంది. నేను తీరైతే ఒకటి తీసుకున్నాను, రాజకుమార్ రియాక్షన్ చూద్దామని. సరే, ఆమె ముందే ఊరిచి తింటాను, ఎలా ఉంటుందో చూద్దాం. కౌంటర్లో ఉన్న అబ్బాయి నాకు ఇవ్వకుండా రాజకుమార్కి ఇచ్చేసాడు. రాజకుమారి తీసేసుకొని తినబోతుంది. రాజకుమారి ఏంటంటే టమాటా సాస్ అయితే తినదు. రాజకుమారి చేతిలో తీసుకొని తింటున్నా, మరి చూద్దాం. తీసుకున్నావు కదా, మరి నాదెందుకు వద్దన్నావు, ఆయన అనుసరంగా ఇచ్చింది నీకు. అదే పాస్ కట్టించా, టమాటా సాస్ నువ్వు తిన్నాను అందుకని. రాజకుమార్ చేతిలో తీసుకున్నావు కదా, టమాటా సాస్ అయితే అసలు తినదు. అప్పుడు రాజకుమార్ మొదలుకి ఇంకో ఫుల్ కోపాన్ని ఉంది నాకు. తిన్నానుగా రాజీకి బయటకు వచ్చి ఏమైనా తినాలంటే చాలా ఆశ. రాజు ముందే అలా తినటం నాకు చాలా ఫన్నీగా ఉంది. ఊరిస్తున్నాను. రాజకుమార్ చూడండి ఎలా చూస్తుందో.
నీకంటే ఎక్కువ ఉంటున్నాను. పందిలా తింటున్నాడు. ఫుల్ ఫన్నీగా ఉంది కదా. రాజకుమార్ కూడా ఎక్స్ట్రా ఒకటి పార్సల్ కట్టించారండి. ఓకేనా? పవిత్రనే కదా కేకు, స్నాక్స్. చూసినట్టారా పని. ఎగ్ పప్పు తినిపిలేదని అలిగింది. వా బడా మాటలు చెప్పమాకయ్యా. నేను చెప్పాను నీకు, నేను అడిగానయ్యా. ఎక్స్ట్రా ఒకటి తీసుకున్నా, అది ఇంటి పైన తినిద్ది. తిను నువ్వే కదా మరిక. ఫస్ట్ వద్దంటుంది దీనికి, తర్వాత మనిషి తినేటప్పుడేమో చూడటం ఎందుకు మనిషికి. నా దిష్టి తగిలిద్ది ఇంటిపై సరి కక్కుంటా. తగలిపోయినా కక్కుతావు. సరే వెళ్దాం. ఇంకేం మరి ఇంకేం కావాలా? మాకేం వద్దులే, నువ్వు బాని పట్టుకు సార్ రాకూడదు. నేను పాపం రాజీకి నాని ఏమి ఇప్పకుండా వెళ్తానని చెప్పేసి మీరు అనుకోవచ్చు. రాజ్ కుమార్ కార్ మంచి లాగి కూల్ డ్రింక్ ఇప్పించేసాను, తాగుతా ఉంది. సరేనండి, ఇప్పుడే వచ్చింది ఎల్చూరు వెళ్ళి. ఏమండి రండి ఇంటికి. ఇక్కడేగా కేక్ వచ్చింది, ఇక్కడేగా. నా జుట్టు చూడు ఎట్టయిందో. పవిత్ర ఇంకా ఇప్పుడు దా నువ్వు తలస్నానం చేసిన ఏం చేస్తున్నామే? ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు? తలస్నానం చేసిన మోడల్ జాడేసుకుని ఎందుకు చేసావా? మరి కానీ నీళ్ళు పోసుకొని రా ఇంట్లోకి. సరే ఏషా నువ్వు తొందరగా కానీ పవిత్ర. ఓయ్ రా. ఎవరిని బట్ట అంటుంది రాజేష్ గాని. అంతే పెడతా పెడతా. మా అమ్మాయి పుట్టిన అందుకే ఇప్పుడు బట్ట ఉంది. మా అమ్మాయి చూడు రా కాకుండా. ఏం వచ్చింది పొల్లేదు. లిప్స్టిక్ వేసే పొల్లేదు పోయిద్దులే ఇట్రా. మేకప్ తగలయ్యా. నిజం చెప్పు, నీకు మేకప్ వేసుకోవాలని లేదా? అవును ఎందుకు రాలంటే ఎంత పోతున్నా టీగా వచ్చిందనా? ఇప్పుడు అప్పుడు నాకు 100 రూపాయలు కట్టాలి. మా పవిత్రని అయితే రెడీ చేసి కేక్ తీసుకొని ఇంకా అక్కడ మా నాన్న వాళ్ళ ఇంటి దగ్గర అంతా గోలగోలుగా ఉంది. అందుకని మన ఇంటి దగ్గర అయితే ధర్ని కదా ప్రశాంతంగా ఉండిద్ది. మా పెద్దమ్మ వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు చెప్పాను వస్తామన్నారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేద్దాం మరి. ఓకేనా? దారా చెప్తామా పెద్దమ్మ వాళ్ళకన్నా రాజేష్ వాళ్ళకి వస్తానే పదండి అన్నారు. సరే ఒక 10 నిమిషాలు చూసి కట్ చేద్దాం. మరి చూసి గబుకు నుంచి ఇక్కడే టేబుల్ వేసుకొని కట్ చేయొచ్చు. శివకుమారు నాకే బర్త్డే విషయం చెప్పావా? హ్యాపీ బర్త్డే. ఎప్పుడు చెప్పావు? ఇప్పుడు
ఈడేనంట చిన్న తమ్ముడు. నాకు కూడా కేక్ తెచ్చావక్క అని అంటున్నాడు. శివకుమార్ నీ బర్త్డే ఎప్పుడు? January 16th. కూర్చోండి 5 నిమిషాలు చూసి మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళందరూ వస్తే ఇంకా కలిసి కేక్ బాగా వచ్చిందా? బాగా వచ్చింది. నాది ఫస్ట్ పుట్టినరోజు. పవిత్ర ఫుల్ హ్యాపీగా ఉంది. మామూలుగా కాదు, ఆడ పోయి అందరూ చదువుతుందంట ఏమని నా పుట్టినరోజు నాని బాబాయ్ అని రాజా అంటే కేక్ తీసుకొస్తున్నారు అని చెప్పిందంట. ఫోటోలు దిగి మీ నాన్నకు పంపిద్దాంలే కేక్ కట్ చేసి. అక్కడ పెడుతున్నావా? కేక్ తీసుకురాపో, మెట్లు కూడా ఉంది. ఏ పవిత్ర ఏది పిలు. రే అబ్బాయిని ఊరుకోరా, రే అబ్బాయి ఊరుకో, వదిలేను. అవి అగ్గిపోలలో గీసింది ఏమిటి? నేను కొత్త ఎందుకు గాజేసుకుంటా పాదం తీసుకుంటాము. నువ్వేంద్రా అక్కయ్య మాకంటే ముందు పిల్ల మేనక్కలేకపోతే అట్ట కానీ అమ్మా హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు పవిత్ర, హ్యాపీ బర్త్డే టు యు. మ్యాజిక్ అని వస్తా ఉంటాలే తీమా ఇక మ్యాజిక్ అంటే చిన్న నేను ఫాస్ట్ ఉన్నా. చెయ్యి నువ్వు చెయ్యి, చెయ్యి ఏం కాదు, చెయ్యి చెయ్యి నువ్వు చేయి రాజు. హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ. మొహన్ పియాలరా నువ్వు పూసుకోమే చూసుకోలేమే బాగా పెట్టు. రాజీ పెట్టు, రాజీ పెట్టు. అదేంటి లేవా లేవు అంట ఆ కేజీ రేపు మీ ఆవిడ పుట్టినరోజు ఎక్కడ పెడితే వస్తుందా? ఆ పిల్ల పెట్టి చెబుతా.
పెట్టిపోతావు ఏనాహా ఏ అనేది సిగ్గుపడిద్దామా మసాలా పండు హ్యాపీ బర్త్డే మా ఇద్దరు మాయ కూడా పెట్టామా ఇటు చూడండి రా ఫోటోలు కూడా తీయొద్దంటరా సూపర్ అదే పుట్టినరోజు పిల్లలు పెట్టుకుని కేక్ అంతా మీరే తింటున్నారు. ఇంకొద్దు తీసుకునేది నాకు అమ్మ బాగా